చెప్పాను కదా సార్, నాకు ఒక ఏరియా మీద డౌట్ ఉందని. ఇదే ఆ ఏరియా. ఆడే వాడేగా దొరికేవరా దొంగనాయా. హలో నమస్తే సార్. నమస్తే సార్. 20 కార్ల ఓనర్ గారు. తమ కార్లని కులాసనా సార్? ఆడుకోవడానికి బయటకు వెళ్ళినట్టున్నాయి, వచ్చేస్తాయి. సూపర్ టైమింగ్ సార్ మీది. రే, ఇన్నాళ్ళు పోలీస్ రికార్డ్స్ లో నీ పేరు గాని ఫోటో గాని లేదు కాబట్టి తప్పించు తిరుగుతున్నావు. కానీ ఇప్పుడు దొరికిపోయావు. కమిషన్ కొట్టేవనుకో ఆడిని మేనేజ్ చేసి వేరే రూట్ లో పంపించేస్తా. నీ కార్ నీకు కావాలంటావా? కావాలంటావేంటయ్యా? నా కారు నాకు కావాలంతే. ఇది చూసిన తర్వాత కూడా అదే మాట మీద ఉంటావా? ఇంకా సెన్సార్ అవ్వలేదు. ఏం చేస్తావే దీన్ని? మీ ఆవిడతో పాటు రాష్ట్రంలో అందరికి ఒక్క ఎంఎంఎస్ కొట్టాననుకో, నీకు మొబైల్ ఖాన్ కంటే ఎక్కువ ఫాలోయింగ్ వచ్చేది. ఇప్పుడున్న ఫాలోయింగ్ చాలు మా ఫ్యామిలీకి ఇంకక్కర్లేదు. దీన్ని బట్టి నీకేం తెలిసింది? నువ్వెవరో నాకు తెలీదు. ఏమే ఇంత మంచి మనుషులున్న కాలనీ పట్టుకుని నీకు దొంగల బాధ అంటే నోరేలా వచ్చిందే? అర్థమైందిగా, జంప్ అయిపో. బయలుదేరుతాను రా. నీ స్టైల్ బాగుందయ్యా, డెఫినెట్ గా పైకి వస్తావు. నీ ప్యాంట్ బాగుంది. మురికి చేత్తో కొట్టేవేంట్రా? మరకయింది. మరక మంచిదేలే. చేతిలో ఏంట్రా అది? దోసకాయ. పోతులకే అందరు అబ్బాయా, నా కారు నాకు కావాలి. ఛీ, ఈ ఏదో నాకంటించేశాడు. సార్ మన టైర్లు చక్రాలు కొట్టేశారు. రైట్, నా జీపు చక్రాలు రా. దారిలో ఏమైనా పడిపోయినాయా సార్? నీ అబ్బాయి నేను కాల్ చేస్తాను రా. నా చక్రాలు మర్యాదగా ఇస్తావా? సార్ నేను మాట్లాడతాను సార్. మాట్లాడు. ఒరే దాసు, అది గవర్నమెంట్ సొమ్మురా. ఆ టైర్లు పోయి అంటే మా ఉద్యోగాలు పోతాయిరా. అవి ఎక్కడున్నాయో చెప్పరా బాబు. పిల్లలు ఆడుకుంటా తీసుంటారులే బాబాయ్. వెళ్ళండి, నేను పంపిస్తాను. వచ్చేస్తాయి సార్, కంగారు. హలో, ఏదో శాస్త్రం చెప్పినట్టుంది. ఇంకా చాలే రండి. అబ్బా, తళ్ళు తిరిగిపోయేటట్టు ఇంత గట్టిగా తొట్టేవేంటి? తొట్టావా? కవిత, కవిత, కవిత. అదేమిటి తా పలకడానికి? తా తోపంతో తొట్టావుగా, తా పోయింది. అందుతే తా బదులు తా పలుకుతోంది. తరాటే దెబ్బ. తమ్ముడన్నయ్య, 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 ఏమైంది తమ్ముడన్నయ్య? ఏమీ లేదు, తాలు జారి పడ్డాను. తాలు జారి పడ్డం ఏమిటి? కాలు కదా. అదే లేవయ్యా, తాలు జారితే తా అక్షరం ఎగిరిపోయింది. నీ దుంప దగ్గ కాలు జారి పడితే కాక్షం పోయిందా? అయితే ఇదేంటి? తన్ను తన్ను. ఇదేమిటి? తాతి తాతి. అమ్మ నా తోడలుడు, టోటల్ గా కాక్షమే పోయిందా? కాక్షం పోయిందని కర్మే కాక ఆ టోటల్ తెసాక మరదల పరిస్థితి ఏమిటో. మొత్తానికి నా కోసం నానా పాటలు పడి ₹1,00,000 తీసుకొచ్చారన్నమాట. మన పద్ధతి అంతే. 1960s లోనే నా సరుకు అయిపోయిందంటాడా పనిగాడు రాస్కెల్. నేను పట్టుపడితే వదిలిపెట్టను. చెంచల, మనం సంచలనం సృష్టిద్దాం. అన్నయ్య, 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 గొప్ప మునిగిపోయిందన్నయ్య. అన్యాయం జరిగిపోయిందన్నయ్య. రాంగ్ టైంలో రాంగ్ ఎంట్రీస్ ఇచ్చిన చాలక ఈ రాంగ్ గడిపలు ఏమిట్రా? ఎవరైనా చచ్చారా? కాదు. లేచిపోయి నీ పెళ్ళం తిరిగి వచ్చిందా? లేదు, నీ పెళ్ళానే ఎవరు ఎత్తుపోయా. అన్నయ్య, నువ్వేం కంగారు పడకు. ఏమిటా పిచ్చి నవ్వు? ఇది పిచ్చి నవ్వు కాదురా, పిచ్చివాడా. మీ వదిన పీడ వదిలినందుకు ఆనందపు నవ్వు. తప్పన్నయ్య, నేను వాళ్ళతో మాట్లాడాను. ₹1,00,000 ఇస్తే వాళ్ళు వదిలి వదిలిపెడతామన్నారు. ఈ ₹1,00,000 తీసుకెళ్లి వదిలి తీసుకొస్తాను. ఇది మీ బండ వదిన కాదురా, నా ముద్దుల చెంచలకి. ద్రోహి, ఈ 1,00,000 నేను కొట్టేసి చెంచలకిద్దాం అనుకుంటే ఇలా దెబ్బ కొడతావా? ఉండు, నీ పని చెప్తాను. చెంచా, ఇంకా ఎక్కడ నిలబడ్డావా? ఎక్కిన మత్తు దిగిపోయింది, వచ్చిన ఉద్రేకం చల్లారిపోయింది. అవతలికి పోరా. చెంచల, తొందరపడి నీ పుస్తకం చదవలేకు. నేను ₹1,10,000 ఇస్తాను. చెంచలు నాకే సొంతం. ₹1,10,000 పోరా. ఆగండి,
అంచెలంచెలుగా మీదకొస్తున్నారు. అదేమిటి, 1,00,000 రూపాయలు ఇచ్చాను కదా. మీ తమ్ముడు ఇంకో 10,000 రేటు పెంచాడుగా. అయితే నేను 20,000 ఇస్తా. చెచ్చలా, ముందు తీసుకురండి. ఇప్పుడే తెస్తా. దొంగ సచ్చినారా, తలుపు తీయండి రా. మీ పని చెప్తాను, మర్యాదగా తలుపు తీస్తా లేదా? రేయ్, నేను బయటకు వస్తే చంపేస్తాను రా. రేయ్, అబ్బో 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 అబ్బో, వదిలిపెట్టు బాబోయ్. చావరా? ఏయ్, చంపేస్తారా? చంపేస్తారా? ఏయ్, రాస్కల్. ఏయ్, ప్రాణం తీస్తారా? ఏయ్, సమస్య రానంటే వదిలే. బాబు పని దిక్కమల్ సచ్చిను. ఎన్ని దెబ్బలు కొట్టారు బాబు, నాకోసం ఇన్ని దెబ్బలు తిన్నావా? పర్వాలేదు వదిన, తల్లి లాంటి నీ కోసం త్యాగం చేస్తేనే. కానీ దేవుడు లాంటి అన్నయ్య నిన్ను కాదంటున్నాడు. ఏమన్నాడు? శని వదిలిపోయిందన్నాడు. మీ అన్న దొంగ సచ్చినోడు ఎక్కడున్నాడు? అన్నయ్య ఎక్కడున్నాడో నాతో చెప్పించొద్దు వదిన. పర్వాలేదు, చెప్పు బాబు. నేను చెప్పలేను వదిన. చెప్పు బాబు. అన్నయ్య మిస్ చెంచల ఇంట్లో ఆమె పక్క మీద ఆమె పక్కనే ఉన్నాడు. నాతో చెప్పించొద్దు వదిన, చెప్పించొద్దు. ఏమిటి, చెంచల ఇంట్లోనా? 20,000 పట్టుపడితే వదలరు కదా. ఇంకా పట్టుకోలేదు కదా. చెంచ భద్రకాళి. వదినా, నమ్మొద్దు, ఇదంతా నాటకం. అమ్మా! ఇంత మృదువుగా నన్ను తొక్కగలిగింది నా పెళ్ళావే. ఇది నిస్సందేహంగా నా పెళ్ళం కాలే. చూసావా భద్రం, నీ అందాల కాలు ఎలా గుర్తు? కాలే కాదు, నా చేతి దెబ్బ కూడా. ఎంత దెబ్బ కొట్టావే? నేను ఇక్కడ ఉన్నట్టు వాళ్ళకి తెలిసిపోయింది. తప్పకుండా నన్ను చంపేస్తారు. ఇంకా నా పని అయిపోయింది. అయ్యో రామా. సార్, పదండి మనం బయటికి వెళ్ళిపోదాం. అమ్మో, ఇక్కడో ఏమలాడున్నాడు. వీడు ఉత్తిపుణ్యానికి డైలాగ్ లేకుండా బాధేస్తాడమ్మా. మీరు ఇక్కడ దాక్కోండి సార్, నేను ఇప్పుడే వస్తాను. హలో బాబా, రా. బాబా. ఏడివాడు? ఎక్కడవాడు? చంపేస్తాను. చెప్పు, ఎక్కడవాడు? ఎక్కడా? ఎవడా? ఓ క్షణం ముందు ఆ కుర్చీలో కూర్చున్న సన్నాసి కుంక ఏడివాడు? ఎక్కడున్నాడు చెప్పు. గంట నుంచి ఆ కుర్చీలో నేనే కూర్చున్నాను బాబా. గంట నుంచి ఆ కుర్చీలో నువ్వు కూర్చున్నావా? మరి ఇందాక మగాళ్ళ కనిపించావు. బాబా, నువ్వేమీ అనుకోపోతే ఓ మాట చెప్పనా? ఓ 10 రోజుల నుంచి ఎందుకో గాని నువ్వు అదోలా బిహేవ్ చేస్తున్నావు. నీకేదైనా పిచ్చెక్కిందేమోనని అనుమానంగా ఉంది నాకు. పిచ్చా? అవును, ఆడవాళ్ళు మగవాళ్ళలా కనిపిస్తున్నారంటే పిచ్చి కాక మరేమిటి? నాకు ఆడవాళ్ళు మగవాళ్ళలా కనిపిస్తున్నారా? అమ్మో, ఇప్పుడు చూడు వనజా, ఇది పెన్నేనా? ఇది పెన్నేమిటి బాబా, స్కేలు. స్కేలా? మరి నాకు పెన్లా కనిపిస్తుంది ఏమిటి? ఇది పుస్తకమే కదూ? కాదు, పలక. పలక? అయ్యో, నాకు పుస్తకంలా కనిపిస్తుంది ఏమిటి? ముఖ్యంగా 3వసారి ట్రై చేస్తాను. ఇది కర్రే కదూ? అది కర్రేమిటి బాబా, తుండుగుడ్డ. తుండుగుడ్డ? అయ్యో తండ్రి, అయింది. నాకేదో అయింది తండ్రి. లైట్ గా పిచ్చెక్కింది. కాదు, క్రాక్ ఇచ్చింది. కన్ఫర్మ్డ్. లేకపోతే ఇలా ఎందుకు మాట్లాడతాను? తుండు అయిపోయి తుండుగుడ్డ. నాకేదో అయిపోయింది బాబోయ్. పెన్నేమో పెన్సిల్, పెన్సిల్ ఏమో పెన్ను, తుండేమో కర్ర. ఏండి, మీరంతా మగాళ్ళేనా?